హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్య వారియర్ ఛానల్. సో ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి సత్యనారాయణ వ్రతం ఇంకా నోము. ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ రథం పీట పెడుతున్నాం అనమాట. ఇలా కొన్ని వాటర్ వేసి అక్కడ పసుపుని మొత్తం ఇలా అలికి, ఊర్లో ఉంటే పెండ ఉంటుంది కదండి, ఆ పెండ అలికి అలా పెడతారనమాట. సో ఇక్కడ కదా ఫస్ట్ పసుపు అద్దేసి తర్వాత దానిపైన ముగ్గేసుకొని రథం పీటని ఇలా మొత్తం అలంకరించుకోవాలన్నమాట. ఇలా మొత్తం బొట్లు పెట్టేసుకొని మనం ముగ్గేసాం కదా, దానిపైన రథం పీట అక్కడ పెట్టాలి. ఆల్వేస్ అందరికీ తెలుస్తూ ఉంటుంది ఎలా చేస్తారో. ఏదో నేను చెప్తున్నాను అంతేగాని మీ అందరికీ తెలుసు ఎలా చేయాలో. రథం పైన కూడా ఇలా ముగ్గు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కుంకుమతో కూడా ఫస్ట్ ముగ్గుతో తర్వాత కుంకుమతో వేసుకోండి. అక్కడ మా పెద్దమ్మ కేదారేశ్వరి నోముకి కావాల్సినవన్నీ రెడీ చేస్తుంది. ఇక్కడ మా డాడీ రథం పీటకి కావాల్సినవన్నీ చేస్తున్నాడు. ఇంకా అరటాకులు అలా పెట్టుకోవాలన్నమాట. మీకు ఫ్లవర్స్ కూడా మీకు కావాల్సినట్టు డెకరేషన్ చేసుకోవచ్చు. మేమైతే ఇలా చేసుకున్నాం అనమాట, సింపుల్గా అలా చుట్టూ ఫ్లవర్స్ పెట్టేసి. ఇంకా ఆ కుందులు కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ 4 దిక్కులు 3 వైపుల దిక్కు పెట్టుకుంటారు అనమాట. ఇప్పుడు సత్యనారాయణ వ్రతము పీట పైన ముగ్గేసేసాం కదండి, దానిపైన ఒక క్లాత్ వేసుకోవాలి. మేము వైట్ క్లాత్ వేసాము, దానిపైన బియ్యం వేసి సత్యనారాయణ స్వామి దేవుడి ఫోటో పెట్టాము. ఇప్పుడు కలశంకి ఓం అని రాస్తారనమాట. ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెమ్మలా పెడతామన్నమాట. దానిపైన కొబ్బరికాయ పెట్టి క్లాత్ పెడతారు. కంకణం కూడా కట్టాను చూడండి ఆ చెంబుకి. దాని లోపల బియ్యం పెట్టేసుకుంటాము. ఇటు పెట్టు కనిపించు. ఆ క్లాత్ పైన కూడా ఓం అని రాసుకోవాలి. యాక్చువల్లీ అది సెట్ అవ్వలేదు, మళ్ళీ చేయమని చెప్తున్నారు. ఫోల్డింగ్ కరెక్ట్గా రాలేదు అనమాట, మళ్ళీ చాలా బాగా చాలా ఉన్నది యారా అల్ల పెట్టాను ఉండని కదరా. ఇట్లా ఇట్లా బొట్టు ఈడ కూడా ఇట్లా పెట్టు, లేకపోతే బొట్లే పెట్టారా కాదే ఇట్లా ఇలా ఇంకా కుంకుమ గిన్నె రాసుకోవాలి. మీ ఇష్టం, రాసుకుంటే రాసుకోవచ్చు, లేదంటే లేదు. రాస్తే బాగుంటుంది అది.
అది ఫైనల్గా మొత్తానికి రెడీ చేసేసామండి. చూసారు కదా, అక్కడ ఇక్కడ మధ్యలో అక్కడ ఇక్కడ దీపాలు పెట్టేసి ఇంకా పనులన్నీ చుట్టూ పెట్టేసాము. ఇస్తరాకులలో కొన్ని పువ్వులు, కుంకుమ, పసుపు అవన్నీ పెట్టేసుకొని దేవుడికి మంత్రాలు చదివేటప్పుడు చేస్తాం. ఇక్కడ మా అమ్మవారు అండి నోముకి కావాల్సినవన్నీ రెడీ చేశారు. నోముకి కూర్చున్నారు. బియ్యం పెట్టింది. ఓం అచ్చంద్ర పట్టుకో స్వామి. ఓం గురు విష్ణు గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం స్వాగతం భావహే కవి కవీనాముహూర్తవస్తం జ్యేష్ఠాజం బ్రహ్మణా విష్ణునోతి భేజే సాధనం. ఓం శ్రీమాత్రే నమః. प्रणवदेवी सरस्वती देवी वादिनीवचे धीरारविक्रियो भव. ओम श्रीमन्महासरस्वत्यो नमः. ओम श्री पंचलोक वाल्मीकि लक्ष्मी गणपति देवता आनंद कर्पूर नीराजनम समर्पयामि. बोलो गणेश्वर जी की जय. आज्ञं समर्पयामि पादयो आज्ञं समर्पयामि मुगा आचनीयं समर्पयामि. పెట్టండి అక్కడే పెట్టు సెంటర్లో వాళ్ళకి కూడా అందాలి కదా. ఆ ప్లేట్ తీయమ్మా, అన్ని ప్లేట్ తీ. పెట్టు ఆ పాలు పట్టుకో. అప్యాయ స్వాహమే దోతే విష్ణు దోషం. ఓం అప్యాయ స్వాహమే దోతే విష్ణు దోషం. ఓం సత్యనారాయణ దేవత ఇది క్షీరోదక స్నానం నిండిపోతుంది. పెరుగు అన్ని వేయాలి కదా. జ్యేష్ఠేశ్వరాశిరో వినేముగా తత్పురం నాయ సంగం రాజితం. ఓం నమో భగవతి రుద్రాయ ఆపదామ పారార్థం దాతారం సుసంపదం లోకాభిరామం శ్రీరామం వ్యోం శుక్లమసి జ్యోతిరసి తేజోసి దేవో వసతో వివా గణా పవిత్రాయ సూర్యసాభ్యాః. ఓం శ్రీమాత్రే నమః. ఇది సత్యనారాయణ దేవత ఆజ్ఞ ఆపదామపారార్థం దాతారం సంపదం లోకాభిరామం శ్రీరామం ఓం సత్యనారాయణ దేవత ఇది మధునాం సానం సమర్పయామి. బృహస్పతి ముదాఘ్నం అదాభ్యాః. ఓం సత్యనారాయణ దేవత ఇది చక్రోదక సానం సమర్పయామి. సేపటిగా స్వామి ఆవరామపారార్థం దాతారం రామం శ్రీరామ ఇది నారకేణ కలి ఆల్గొని ఆల్గొని ఆ వస్త్రం ఏం జాగ్రత్తగా బ్రహ్మణే స్వాహ. మధ్యమధ్యవాణ్యం సమర్పయామి. అమృతమస్తు బ్రహ్మం సమర్పయామి. హస్తం పుష్కరం పాంచరం శుద్ధ ఆచనీయం సమర్పయామి. ఓం శ్రీమాత్రే నమః. మంగళం శ్రీ గురుదేవాయ మదీయ గుణాత్మనే సర్వలోకన్యాయ సాధూపాయ మంగళం. ఓం మంగళం శ్రీరామచారాయ రామకృష్ణాయ మంగళం. వైకుంఠ ప్రవాసాయ లక్ష్మీనాథాయ మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర. సత్యనారాయణ వ్రతం అయిపోయిందండి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.